యాజకుల దగ్గరికి గొర్రెపిల్లను తీసుకొచ్చినప్పుడు ఆ గొర్రెపిల్లని యాజకుడు బాగా పరిశీలించి అది మచ్చ పొడ ఏమీ లేకుండా చక్కగా నీట్గా ఉండాలి. దాని కంటిలో జబ్బు ఉండకూడదు, దాని ఒంటి మీద జబ్బు ఉండకూడదు, దాని నోటిలో జబ్బు ఉండకూడదు, కాళ్ళ మీద జబ్బు ఉండకూడదు, ఎక్కడ జబ్బు కానీ మచ్చ కానీ ఉండకూడదు. అలాంటి ఒక మచ్చలేని గొర్రెపిల్లను ఏ వ్యక్తి అయినా తన పాప పరిహారార్థ బలిగా తన కోసము తేబడిన ఆ గొర్రెపిల్ల అలా మచ్చలేనిదై ఉన్నప్పుడు ఆ యాజకుడు ఏమంటాడంటే టెటిలెస్టై, అంటే ఇది మచ్చలేని గొర్రెపిల్ల, పాప ప్రక్షాళన నిమిత్తము ఇది సూటబుల్, ఇది అర్హురాలు అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇస్తాడు. అప్పుడే దాన్ని బలికి తీసుకెళ్ళాలి. అలాగే యేసయ్య కూడా 33.5 సంవత్సరాలు ఒకవేళ ఆయన ఎప్పుడైనా మానవరీతిగానే ఆయన ఇక్కడికి వచ్చారు కనుక ఆయనకి మనలాంటి టెంప్టేషన్సే, మనలాంటి శోధనలే ఆయన ఎదుర్కొంటారు. కానీ ఎప్పుడైనా ఆయన శోధనలో పడి ఉంటే ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన ఎంత మాత్రమూ అర్హులుగా ఉండరు. కనుక ఆయన అర్హత కోల్పోకుండా 33.5 సంవత్సరాలు తన పరిశుద్ధతను కాపాడుకున్నారు. అదే టెటిలెస్టై. హల్లెలూయా.